దాని మీద ఇస్తరాక్ వేసి రైస్, అది ఎగ్ కంపల్సరీ అండి దేనికైనా? ఓకే ఓకే ఓకే, మళ్ళీ ఉంటుంది ప్యాకింగ్ అంతేనా ఇంకా ప్యాకింగ్? ఓకే. గుడ్ మార్నింగ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హరి. ఈరోజు ఏంటంటే ఫర్ ది ఫస్ట్ టైము హైదరాబాద్లో బాబులకే బాబు సత్యబాబు బిర్యానీ ట్రై చేయబోతున్నాం. మన స్ట్రీట్ బైట్ రవి అన్నాలది ఉంది కదా, ఆ కొండాపూర్లో బ్రాంచ్ ఉందంట కదా, అక్కడికి వెళ్ళి ట్రై చేద్దాం. ఓకేనా? వెళ్దాం పావని, వెళ్దాము. ఇక్కడ ఫేమస్ పాపులర్ కాబట్టి ప్రమోషన్ అనకండి, అది ప్రమోషన్ కాదు, జెన్యున్ గానే మా అంతటి మేము వెళ్ళి ట్రై చేస్తున్నామండి. చూద్దాం ఎలా ఉంటుందో ఆ ఎక్స్పీరియన్స్ అనేది. అందులోని హైదరాబాద్లో చాలా మంది బాబులు ఉన్నారు కదా, ఇప్పుడు ఒక 10 మంది బాబుల దాకా ఉన్నట్టున్నారు. బట్ ఓకే, ట్రై చేద్దాం పదండి. వచ్చేసాం మనం కొండాపూర్ సత్యబాబు బిర్యానీకి. మనకేమో ఇక్కడ రివ్యూస్ చూస్తేనేమో చిత్ర విచిత్రంగా ఉంటాయి, కానీ ఇక్కడ జనాలు చూస్తే మాత్రం కుప్పలుగా ఉంటారు. అదే విచిత్రం. ఇంక లోపలికి అయితే వెళ్ళిపోదాం. జనం చూడండి ఒకసారి కౌంటర్ దగ్గర, మామూలుగా లేవు. అక్కడ చూడండి జాయింట్లు, ఇక్కడేమో రైసు అండ్ అలాగే ఇక్కడ ఏంటో కొన్ని ఉన్నాయి. మటన్ కుర్మా అంట. ఏంటంటే జస్ట్ శాంపుల్ కోసం పెట్టారా అంటే చూడడానికి? డిస్ప్లే కోసం. ఓకే. చికెన్ కర్రీ అంట, స్పెషల్ చికెన్ కర్రీ, బోన్లెస్ చికెన్ కర్రీ వస్తుందా? చికెన్ గీ రోస్ట్. ఓకే. బోన్లెస్ చికెన్, మటన్ గీ రోస్ట్, చిట్టి ప్రాన్స్. ఓకే. ఇంకా ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. వెజ్జా? వెజ్ అండి. మష్రూమ్ మసాలా, పనసకాయ ఫ్రైయా? ఫ్రై అంటే విత్ ఫ్రై పీస్ లాగా ఉంటుంది. ఓకే ఓకే. వంకాయ మసాలా, పన్నీర్ కర్రీ. బగారా రైస్ అయిపోయిందండి, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. వెంటనే అయిపోవడం రావడం. ఇదేం బిర్యానీ? దమ్ బిర్యానీయా? మటన్ దమ్ బిర్యానీ. ఓకే. ఇది రెగ్యులర్గా ఇక్కడ స్పెషల్ బగారా రైస్. ఇదిగోండి చూడండి ఒకసారి, పొగలు. ఈ వాసనకే భలే ఉంటుంది అసలు, టెంప్టింగ్గా. ఒకసారి ప్యాకింగ్ చూద్దాము. ఇక్కడ ఎగ్స్ ఇవన్నీ ఉన్నాయి. పార్సిల్ బాగుంటుందండి ఇది. చూడండి, ఇది ఆకేసి దాని మీద ఇస్తరాక్ వేసి రైస్, దీని మీద ఇప్పుడు జాయింట్ ఏదైతే అది పెడతారన్నమాట. ఎగ్ కంపల్సరీ అండి దేనికైనా? ఓకే ఓకే ఓకే. ఇదేంటి ఫ్రైయా? ఓకే ఓకే, మళ్ళీ ఉంటుంది ప్యాకింగ్ అంతేనా ఇంకా ప్యాకింగ్? ఓకే. ఒకసారి చూడండి నా వెనకాల జనం ఎలా ఉన్నారు. బీభత్సం అనమాట, మామూలుగా లేదు. ఏదో జాతరలో ఉన్నట్టుంది. ఏ పావని? అసలు రివ్యూస్కి ఇక్కడికి సంబంధం ఉండదు. మరి ఇక్కడ ఎందుకు ఎంతమంది ఉంటారు? ఇంతమంది అలా కాదు, ఒకే ఒకటండి. ఇంతమంది నచ్చకపోతే రారు కదా, అంతేనా? ఎవరి టేస్ట్ ఆలదు అనమాట. అది ఈ విషయం రెవెన్యూ కూడా చాలాసార్లు చెప్పాడు. మా టేస్ట్ మాది అంతే. మేము ఆల్రెడీ తిన్నాము అక్కడ మూసాపేట్ బ్రాంచ్ లో, చాలా 2-3 years బ్యాక్ పార్సల్ తెచ్చుకొని తిన్నాం. కానీ ఇక్కడ లైవ్ ఎక్స్పీరియన్స్ చేయాలి, అది కూడా మా ఇంట్లో వాళ్ళని తీసుకురావాలి. అండ్ ఎలాగో మేము దగ్గరలోనే ఉన్నాం కాబట్టి ఒక వీడియో కూడా చేయాలి అని చెప్పి వచ్చాం. అదండి సంగతి. ఇంకా మెనూ చూద్దాము. మెనూ చేసి కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ చేద్దాం. మరి సత్యబాబు బిర్యానీ, బాబులకే బాబు సత్యబాబు. మెనూ కార్డ్ అయితే ఇదండి. బగారా రైస్ 140 రూపీస్ నుంచి ఉంది. ఇప్పుడు మేము ఏంటంటే మెయిన్గా కొబ్బరన్నం హైప్ చాలా ఇస్తున్నారు కాబట్టి అదైతే ఒకటి చెప్పాము. కొబ్బరన్నం ఒకటి, ఇంకా నార్మల్ ఫ్రై పీస్ ఒకటి, జాయింట్ ఒకటి, ఇంకా కొన్ని చెప్పానులేండి. అన్నీ వచ్చిన తర్వాత చూద్దాము. ఓకేనా? రేట్స్ అయితే చూడండి, 140 స్టార్టింగ్, 440 అంటే పర్వాలేదులేండి, రీజన్గానే ఉన్నాయి. ప్రాన్స్ అయితే 560 అలా ఉంది. ఏదైనా బిలో 600 ఉంది. ముందైతే మనకి నీట్గా అరిటాకు, ఉల్లిపాయలు పెట్టించారు. అండ్ అలాగే ఇక్కడ చూడండి, నాకు బాగా నచ్చింది ఏంటంటే పెరుగు చట్నీ. చూడండి, చెన్నై స్టైల్లో ఉందన్నమాట. థిక్గా, పల్చగా అయితే అసలు లేదు. ఫుడ్ అయితే వచ్చేసిందండి మనకి. మొత్తం స్పెషల్ ఐటమ్స్. కొబ్బరన్నం కిదర్ భయ్యా? ఏ కొబ్బరన్నమా? బగారా రైస్, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. ఓకే. ఏ జాయింట్ బిర్యానీ, కొబ్బరన్నం. ఓకే. ఇదేంటి? మటన్ గీ రోస్ట్. ఓకే. చికెన్ గీ రోస్ట్.
ఇది మటన్ కుర్మా. మటన్ కోర్మా. ఓకే, ఫస్ట్ అయితే మటన్ సారీ ఇదేంటి కొబ్బరి అన్నం టేస్ట్ చేయమంటున్నారు, అదే పెట్టించుకుంటున్నా. ఓకే భయ్యా, బాగుంది చూడడానికి అయితే, మంచి వేడి వేడిగా. ఇది నార్మల్ రైస్ అండి? లేదండి, ఇది కాలం మటన్. ఆహా, ఓకే. దీంట్లోకి మటన్ గీ రోస్ట్ అయితే అదిరిపోద్దంట, అదే చూద్దాము. కొబ్బరన్నం స్మెల్ చాలా బాగా వస్తుంది. మటన్ గీ రోస్ట్ ఏ క్యా చికెన్, ఏ మటన్, ఏ చికెన్ ఏ మటన్ గీ రోస్ట్. ఓకే ఓకే, చూడండి మంచి టెంప్టింగ్గా ఉంది. ఇంకా చూద్దాం ఎలా ఉంటుందో. ఇది కూడా మీరు చూస్తే కనుక మిలిటరీ హోటల్ స్టైల్లో ఆ టైప్లో పెట్టి తీసుకొచ్చారనమాట. అలాగే దాంతోపాటు చికెన్ గీ రోస్ట్ కూడా పెట్టేద్దామండి. తోడదాల భయ్య. ఓకే ఓకే, బస్ బస్ బస్. ఓకే అండి, ముందైతే ఇక్కడ బాగా కొబ్బరన్నం చాలా హైప్ ఉంటుంది కాబట్టి అదే టేస్ట్ చేద్దాం. ఫస్ట్ ఉత్తు ముద్ద తిందాము. అమ్మో ఎలా ఉంది? కాదురా, ఎక్స్పెక్ట్ చాలా సూపర్ ఉంది, చాలా బాగుంది. ఇదైతే బాస్మతి కాదు, చికెన్ ముత్యాలు కాదు, ఏదో రైస్ అంటే బాగుంది ఫ్లేవర్. అదేదో వేరే చెప్పారులే. ఇదిగోండి మటన్ గీ రోస్ట్లో గ్రేవీ ఉందిగా, ఇది కలిపి చూద్దాము. మటన్ కూడా చూడండి భలే కుక్ అయిపోయింది, మొత్తం ఊడిపోతుంది ముక్క. ఓకే, ఇది కలిపి చూద్దాం. భలే కనబడుతుంది. అల్టిమేట్, చాలా అంటే చాలా బాగుంది నిజంగా. రవి అని చెప్తే ఏదో అనుకున్నాం కానీ బాగుంది. మటన్ పీసులు అయితే భలేగా చూడండి, అసలు పొరల పొరల కింద ఊడిపోతుంది. సరదాగా ఎప్పుడైనా ఇటు వచ్చినప్పుడు ట్రై చేయండి, బాగుంది. మా పావని అసలు మటన్ తిందు, అలాంటిది మటన్ నచ్చేసింది అంటుంది. సరే, ఇప్పుడు చికెన్ గీ రోస్ట్ చూద్దాం. మటన్ అయితే మరి మడతెట్టింది కదా, ప్రతి దాంట్లో కూడా ఇలా మసాలా ఉందన్నమాట. ఈ మసాలా మస్ట్, స్మెల్ ఫ్లేవర్ కూడా చాలా బాగున్నాయండి. అలా కలిపి 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 కొబ్బరన్న హైలైట్. ఏ పావని? చూద్దాం, ఇందులోనే ముక్కలు కూడా ఉన్నాయి. చికెన్ కూడా చూడండి బాగుంది. ఇలా ఉండాలి కుకింగ్. సరే, ముందు టేస్ట్ చేసేద్దాం. చికెన్ ఒక ఫ్లేవరు, ఇది ఒక ఫ్లేవర్. మటన్ చాలా హైలైట్. అంతే, నచ్చితే అంతే హ్యాపీ. అసలు తిందు, మామూలుగా అయితే తిందు. బాగుంది. టిఫిన్ ఎలా అనిపించింది? మటన్ తిన్న తర్వాత చికెన్ తినబుద్ధి కాదు, అలా ఉంది. భయ్య స్పెషల్ ఫ్రై పీస్ దాలు, నాకు కూడా హిందీ వచ్చేస్తుంది. అంటే నువ్వు జాయిన్ అండానే అండా ఆదర్ అండా లేదనుకుంటా అందులో. ठीक है, राइस राइस डालो थोड़ा थोड़ा. ఓకే ఓకే, పొగలే పొగలో స్మెల్ కూడా అల్టిమేట్ అండి ఈ బగారా అయితే మాత్రం. రైతా చూసావు పావని, తమిళనాడు స్టైల్లో ఉంది, మన తలపగట్టీలు అలా ఉంది. బస్ బస్ బస్. నీకు వద్దా? లాస్ట్లో తింటావా? మరి నేను లాస్ట్లో తింటాను కదా. భయ్యా కుర్మా, మటన్ కుర్మా దాలో. మటన్ కోర్మా గ్రేవీ గ్రేవీ. ఓకే, బస్ బస్. అమ్ము, ఇప్పుడు ఫస్ట్ ఫ్రై పీసా
ఏం నేను టేస్ట్ తినేసా కూడా. ఏం ఫ్రై పీసా? ఆ, ఎలా ఉంది? ఎప్పట్లానే ఉందా? ఎప్పట్లానే ఉంది. ఫ్రై భలే ఉంటుంది కదా వీళ్ళ దగ్గర. ఇవాళ మసాలా కొద్దిగా తక్కువ వచ్చింది కానీ బట్ ఓకే. రేపు జనం చూసావా ఆఫీస్లో ఈ లంచ్ బ్రేక్ అనుకుంటా, మామూలుగా లేరు. ఫస్ట్ టైం నేను ఇక్కడ కొబ్బరి పాలు అన్నము మటన్ ఘీ రోస్ట్ టేస్ట్ చేస్తా, చాలా బాగుంది. బగారా రైస్ మామూలుగా ఈ చికెన్ ఫ్రై ఎప్పుడు ట్రై చేసేదే కాబట్టి నేనేం చెప్పట్లేదు, ఎప్పట్లానే ఉంది. స్పైసీ నేను మంచిగా తింటా కాబట్టి మాకు ఖచ్చితంగా నచ్చుతుంది. చాలా అంటే చాలా బాగుంది. కారం ఉంటే సరిపోదు కదా, టేస్ట్ కూడా ఉండాలి. కారంతో పాటు స్పైసీనెస్ తో పాటు టేస్ట్ కూడా ఉంది. ఇక్కడ రైస్ ఏదైనా ఒకటే, ఒక్క ఇందాక మటన్ ఘీ రోస్ట్ బిర్యానీ చెప్పారు చూసారా అక్కడ, అది తప్ప మిగతా రైస్ అన్నీ ఒకటే. ఇదే బగారా రైస్ వస్తుంది, ఇందులో ఫ్రై పీస్ జాయింట్ ఇలా రకరకాలు మారుతాయి అనమాట. ఓకేనా? నేను మాట్లాడమాట మీతో మాట్లాడతా. ఫ్రై పీస్ బిర్యానీ టేస్ట్ చేసా, అబ్బా ఇది కూడా పావని అన్నట్టే. మటన్ కుర్మా సూపర్ ఉంది. అవునా? చాలా బాగుంది. ఫ్రై పీస్ కూడా చాలా బాగుంది. మటన్ కుర్మా బాగుంది అంటుందిగా, ఇది చూద్దాం. సో తప్ప టెంప్టింగ్లా ఉంది. నీకు మటన్ నచ్చేస్తుంది ఏంటి పావని? ఏ విచిత్రం అసలు, ఇంట్లో కూడా తినవు మటన్. ఫోన్లే అప్పుడప్పుడు తినాలి. తక్కువ, అప్పుడప్పుడు అలవాటు చేశాడు కానీ తను తెచ్చుకున్నప్పుడల్లా అయితే తిన్ను. అంతే. ఎప్పుడో 2 నెలలు 3 నెలలకు ఒకసారి మటన్ తింటా. బయట తిన్నప్పుడు అదొక లాంటి స్మెల్ వస్తుంది కదా. మటన్ తిని ఇంట్లో ఎన్ని రోజులు అవుతుంది? నెలలు అవుతుంది. నిజమే, కానీ చాలా అంటే చాలా బాగుంది నిజంగా. ఇంకా మనం టేస్ట్ చేద్దాం. మటన్ కుర్మా అదిరింది ఉందిగా. బాగుంది కదా. బాగుంది. పావని నచ్చిందంటే ఇంకా అల్టిమేట్లీ మటన్ ముక్క అలా పెట్టుకొని తిన్నాము. బాగుంది. సూపర్. అరే ఏదైనా సరే స్పైసీ గోప గీయమంటుంది కానీ టేస్ట్ ఉంటుంది, ఫ్లేవర్ అదే హైలైట్. స్పైసీనెస్ ఉంటే సరిపోతుంది, పావని అన్నట్టు టేస్ట్ కూడా ఉండాలి. ఇక్కడ టేస్ట్ ఉంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. ఈ స్పైసీనెస్కి పెరుగు చట్నీ లేదనుకో చల్లగా తగులుతుంది. నాకు ఫ్లేవర్ పోద్దని పెరుగు తినబుద్ధి కావట్లా. అంటే కారం తినేస్తాను కాబట్టి నేను అంత కారం తినలేను. అది చాలా ఘాట్ వస్తుంది, ఇంట్లో చాలా స్పైస్ తక్కువ తింటాడు కానీ ఫ్లేవర్ బాగా తింటాడు మంచిగా కదా. సత్యబాబు బిర్యానీ ఫేవరెట్ నాకే. మూసాపేటలో వీడియోస్ అయితే మేము ఎప్పుడు చేయలేదు కానీ ఇదే ఫస్ట్ టైం. మూసాపేటలో తెచ్చుకున్నాడు బిర్యానీ 130 రూపాయలు ఎంత ఉండేది అప్పట్లో. 3-4 సంవత్సరాలు అవుద్దాము. తెచ్చుకునేవాడు మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు. 130 రూపాయలు వారానికి ఒకసారైనా. 2-3 విన్స్ వచ్చాయి కానీ భలే ఉండేది అది. అప్పుడు మనకి ఫుడ్ ఛానల్ లేదు, లేదంటే అప్పుడే చేసిండు కదా వీడియో. ఫుడ్ ఛానల్ ఉన్నాక మనం హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళిపోయాము. ఇన్నాళ్లకు ముహూర్తం కుదిరింది అనమాట చేయడానికి. అది అందరూ పెద్దోళ్ళు చిన్నవాళ్ళు అందరూ చేశారు కాబట్టి దీనికి ప్రత్యేకంగా మనం హైప్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రత్యేకంగా ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు. మాకు ఇష్టమైన ప్లేస్ యాజ్ ఏ ఫుడ్ బ్లాగర్గా సరదాగా వచ్చాం అంతే. నా పర్సనల్ ఒపీనియన్ ఫుడ్ మీద. ఏంటి మొక్కలు ఇట్లేదా? మొక్కలు కావాలంటే మొక్కలు రాలేదా? ఇది చూపించు ప్రవీణ్. మా ఇంట్లో ఇప్పుడు నేను మా అత్తయ్య అమ్మమ్మ శనివారం ఆదివారం సోమవారం నో నాన్ వెజ్. ఇప్పుడు ఈరోజు బుధవారం మాది నాన్ వెజ్ డే. మేము నాన్ వెజ్ తప్ప ఏమి తినమని పట్టుకొని వచ్చి కూర్చోబెట్టారు ఇక్కడ. మొక్కలు పడట్లేదంట వాళ్ళకి. వీళ్ళ డబ్బుకి నేను కూడా మానేసాను ఆదివారం పూట. అది మంచిది అంటలేండి. ఆదివారం సండే మానేస్తే చాలా మంచిదంట, అందుకే సండే మానేసాం. బుధవారం గురువారం శుక్రవారం హరి పాపం మేము తింటలేదని తింటలేదు. రథ సప్తమి నుంచి నేను తినట్లేదండి అసలు సండే కూడా. ఇంతకుముందు సాటర్డే మండే. అయినా నేను నాన్ వెజ్ అంత ఎక్కువ తిన్నాను కదా, తక్కువ. ఈ వీడియోలకి ఏదో కొద్దిగా తింటాడు అంతే. మేము వెజ్ ప్యూర్ వెజిటేరియన్ బ్యాచ్. నేను పప్పు సాంబార్ అంటే చాలు మనకి. ఇది కామెడీ మాట్లాడుతూ గుడ్లు తినేస్తున్నాను. ఇంకొక స్పెషల్ ఐటమ్ ఉందంటండి, వంకాయతో ఏదో చెప్పారు, అది తెప్పిద్దాము.
అది ఇందాక చూపించాను కదా మీకు మెనూ అక్కడ ఉంది. వాటిలో వంకాయ ఒకటి చెప్పా, రైస్ చెప్పుకొని టేస్ట్ చేద్దాం. అదే నాన్ వెజ్ తినేసాంగం ఏదో వెజ్ మన ఏదో కొద్దిగా కూరగాయలకి రాజైన వంకాయని కూడా తినేస్తే అయిపోద్ది పని. ఇదిగోండి వంకాయ వెరైటీ అని చెప్పాను కదా, అది ఇదే పెన్నాడ వంకాయ మసాలా అన్నమాట. చూడండి ఎలా ఉందో, సర్వ్ చేపించుకుందాం. భయ్య తోట రైస్ దాలో భయ్య, జాయింట్ అది అక్కడ దాలో, జాయింట్ అక్కడ దాలో, రైస్ తోడ ఇక్కడ దాలో, రైస్ రైస్. ఎస్ ఓకే ఓకే. పెన్నాడ వంకాయ మసాలా రైట్. ఓకే ఓకే. బాబా సూపర్ సూపర్ సూపర్. ఆల్ మొత్తం వంకాయరా? వంకాయ లోపల చూడండి మసాలా ఎలా ఉందో, గుత్తంకాయ లాగా. పెన్నాడ వంకాయ మసాలా, పెన్నాడ వంకాయ మసాలా అంట. లోపల చూడండి ఎంత స్టఫింగ్ ఉందో చూడు. ఈ వంకాయ మొత్తం గుజ్జు గుజ్జు అయిపోతుంది. ఇలా వంకాయ తిని చూద్దాం ఒకసారి. భలే ఉంది. అవునా, ఇది ఒక డిఫరెంట్, చాలా బాగుంది. వెజ్లో మడదెట్టింది. ఇంకా చాలా ఉన్నాయి, మష్రూమ్ ఇంకా ఏమేవో ఉన్నాయి. వంకాయ మాత్రం మస్ట్ ట్రై అండి. వెజ్ లో భలే ఉంది అసలు. అసలు మా ఇంట్లో వంకాయ చాలా ఫ్యాన్స్. చాలా అంటే చాలా బాగుంది. బాగుంది. నాకు ఎందుకు లైట్ గా కొంచెం ఆ మసాలాలో చింతకాయ ఫ్లేవర్ వస్తుంది. చింతకాయ ఉంటుంది కదా, చింతపండు కాదు చింతకాయ, కొంచెం అది నాకు డిఫరెంట్ గా ఉంది. ఇందులోనా అనిపించిందా చింతకాయ కొంచెం, కానీ భలే ఉంది. ఏదో స్పెషల్, ఏదో స్పెషల్ మొత్తానికి. వెజ్లో సరదాగా ట్రై చేయాలనుకున్నా ట్రై చేయొచ్చు. అయితే రవీను ఎలా ఉంది కొబ్బరన్నం మటన్ గీ రోస్ట్? సూపర్గా ఉంది. ఇప్పుడు యాక్చువల్గా మేము ఇన్ని తిన్నాం కాబట్టి జాయింట్ అయితే నేను తినలేకపోయానండి. ఇంకందుకే మా వాడైతే జాయింట్ అయితే ట్రై చేస్తున్నాడు. ఎలా ఉందో చెప్పరా? ఏ మసాలా కలిపేవరా? జాయింట్ మసాలా. అబ్బా కలుపు కలుపు. జాయింట్తో పాటు కొడుతున్నావా? కొట్టి మరి మామూలు పట్టాలి, అలాగే పట్టాలా. ఎట్టి కలిపి తింటే బాగుందా? నిజం చెప్పు, జెన్యూన్ బాగుందంట. ఓకే, సత్యబాబుకి వచ్చామంటే మనం బిర్యానీ ఒకటే కాదండి, మస్ట్ ట్రైగా ఈ బాదం పాలు కూడా ట్రై చేయాలంట. అందుకే ఇవి ఒక 2 చెప్పాము, చూద్దాం ఎలా ఉంటుంది అనేది. బాదం పాలు చూస్తాకైతే మాత్రం మంచి థిక్గా కనబడుతున్నాయి, చూద్దాం. ఎక్సలెంట్, బాగుంది, ఎక్సలెంట్ ఉంది. బాగుంది, బాగా 1/2 లీటర్ వచ్చింది. ఎంత ఉంది చూసారా? మీకు చిన్నగా కనబడచ్చు, చాలా అరచే ఎంత ఉంది. బాదం పాలతో పాటు ఇంకో స్పెషల్ ఐటమ్ కూడా వచ్చింది చూడండి. అమృతం అంటే ఇదేంటో, అమృతం అంట. ఈ డెజర్ట్ వచ్చింది, తిని చూద్దాం ఇది ఎలా ఉంటుందని. ఇది చూడడానికి ఆప్రికాట్ డిలైట్లో ఉంది కానీ ఆప్రికాట్ డిలైట్ కాదంట. వీళ్ళ సొంత తయారీ అంటే ఇది అమృతం అని పిలుస్తున్నారు. చూడండి పైన పౌడర్లా ఉంది, సమ్ పౌడర్లా ఉంది. అడుగు నుంచి కలుపుకొని మరి తినాలంట. అంటే నాకు ఇప్పుడు ఆయన వచ్చి చెప్పెళ్ళాడు, ఇలా పట్టుకొని ఇలా తినాలంట. చూద్దాం ఎలా ఉంటుందో ఈ అమృతం. క్రీమీగా భలే ఉందిరా తల్లి. ఇప్పుడు క్రీమ్ బిస్కాఫ్ అంట, దాంతో తయారీ అంట. అదొక మంచి అమృతం, అంటే అమృతం లానే ఉంది, బాగుంది. అసలు నోట్లో బ్లాస్ట్ డిఫరెంట్గా ఉంది కదా, పొడిగా తగులుతూ. చాలా డిఫరెంట్. అవును, ఇలాంటిదైతే ఇదే ఫస్ట్ టైం తిన్నాం. ఇప్పుడు టైము 3 అవుతుందండి. ఒకసారి జనాలు చూడండి ఎలా ఉన్నారో. లోపలైతే జనాలు చూసారు కదండి ఎలా ఉన్నారో. మరి బ్యాడ్ కామెంట్లు ఎందుకు పెడతారో కానీ నాకు అదే అర్థం కావట్లేదు. బట్ నచ్చకపోతే అంతమంది అయితే ఉండరు కదా. ఏదైతేనే మొత్తానికైతే ఫస్ట్ టైం బాబులకే బాబు సత్యబాబు బిర్యానీ అయితే టేస్ట్ చేసామండి. మాకైతే
ఎప్పటిలాగానే బాగానే అనిపించింది. కొత్త ఐటమ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. వీలైతే ఎప్పుడైనా వచ్చినప్పుడు ట్రై చేయండి. కొండాపూర్ మెయిన్ రోడ్డు మీద ఉంటుంది. గూగుల్లో లొకేషన్ కూడా ఉంది. ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. రేపు మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం. మరి బాయ్ బాయ్.